దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి కలుగును గాక. దైవ వాక్ అనే డైలీ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుడు మీకు మీ కుటుంబానికి సంపూర్ణ సహాయం చేయను గాక. ఆయన కృప మీ ఎడల అధికమగునుగా, మేలులతో ప్రభువు మిమ్మలను తృప్తిపరచునగాక. ఈరోజు దేవుని వాక్యం నిమిత్తం నిర్గమాకాండము 15 అధ్యాయం 17-18 వచనాలు నేను చదవాలని ఆశపడతాను. నీవు నీ ప్రజను తోడుకొని వచ్చేదవు. యెహోవా నీ స్వాస్థ్యమైన కొండ మీద నా ప్రభువా నీవు నివసించుటకు నిర్మించుకున్న చోటను నీ చేతులు స్థాపించిన పరిశుద్ధ ఆలయముందు వారిని నిలవబెట్టెదవు. యెహోవా నిరంతరమును ఏలువాడు. హల్లెలూయా. ఇక్కడ ఎంత అద్భుతమైన మాట. ప్రభు అంట తన ప్రజలు తోడుకుని వస్తారు. ఎక్కడ తోడుకుని వస్తారు? ఆయన స్వాస్థ్యమైన కొండ మీద, ఆయన నివసించుటకు నిర్మించుకొనిన చోటున, ఆయన స్థాపించిన పరిశుద్ధాలయమందు. హల్లెలూయా. అండ్ దేవుడు తాను నివసించడానికి చేసుకొనినటువంటి మరి ఆ చోటు, ఆయన నిర్మించిన, ఆయన చేతులు స్థాపించిన పరిశుద్ధాలయం, ఆయన స్వాస్థ్యమైన కొండ. ఏంటదండి? ఆయన ఆ కొండ మీదకి, ఆయన పరిశుద్ధాలయం మీదకి, ఆయన నిర్మించిన చోటుకి ప్రభు మన తోడుకుని వెళ్తాడంట. అదే పరలోక రాజ్యం. హల్లెలూయా. నీ గుడారంలో ఎవడు అతిథిగా ఉండగలడు? నీ పరిశుద్ధ పర్వతం మీద ఎవడు నివసింపగలడు అని 15వ కీర్తన 1వ వచనంలో మనం చూస్తాం. దేవుని చేతులు నిర్మించినవి అంట. దేవుని స్వాస్థ్యమైన కొండ అంటది. అది పరిశుద్ధాలయం అట. అంటే దేవుడు తాను నివసించాలి అని ఏర్పాటు చేసుకున్న స్థలమైన పరలోక రాజ్యానికి ప్రభువు మనల్ని తోడుకుని వెళ్ళబోతున్నాడు. ఎంత గొప్ప ధన్యత అండి. మనం చాలామంది అనుకుంటాం, ఏమండి ఇక్కడే సంపాదించుకుని ఇక్కడే బ్రతకాలి, ఇక్కడే ఉండాలి. కానీ దేవుడు ఏమనుకుంటున్నాడో తెలుసా? మనము దేవుని రాజ్యంలో ఉండాలి, దేవుని స్థలంలో ఉండాలి, పరిశుద్ధ ఆలయంలో ఉండాలి, ప్రభు సన్నిధిలో ఉండాలి, ఆయన సముఖంలో ఉండాలి. దేవుడు నీ కొరకు నా కొరకు స్థలాన్ని ఏర్పాటు చేశారండి. దేవుడు నీ కొరకు నా కొరకు పరిశుద్ధమైన మందిరాన్ని ఏర్పాటు చేశారండి. దేవుడు నీ కొరకు నా కొరకు ఆయన చేతులు ఒక కొండను స్థాపించినాయట. మత్తయి సువార్తలు మనం చూస్తాం, భూమి పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచిన నా రాజ్యంలో ప్రవేశించండి అని నీతిమంతులతో ప్రభువు చెప్పడం మనం చూస్తాం. అది భూమి పుట్టినది మొదలుకొని ఆయన సిద్ధపాటు చేస్తున్నాడంట. ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం, బంగారు వీధులతో, ఏమంటే శుద్ధ సువర్ణమైన పట్టణం, రత్నములతో, ముత్యములతో, ఏమంటే నీలములతో నిర్మించబడినటువంటి గొప్ప రాజ్యం, పరలోక రాజ్యం. అక్కడ ఏముంటుందంటే, ఇక్కడ మనం చదువు, యెహోవా నిరంతరమును ఏలును. అక్కడ ప్రభువు మనల్ని ఏలుబడి చేస్తాడు. ప్రభు రాజ్యం అది, ప్రభు సన్నిధి అది, ప్రభు సముఖం అది, ప్రభు స్వాస్థ్యం అది, ప్రభు మన కొరకు ఏర్పాటు చేసిన స్థలం అది. ఆమె ఇక్కడ కాదండి మన స్వాస్థ్యం, ఎక్కడ కాదండి మన యొక్క జీవితం, ఇది కాదండి మనకి. దేవుడు ఏర్పాటు చేసిన ఆయన రాజ్యం. హల్లెలూయా. ఒకవేళ ఇక్కడ నీకేమీ లేదా, ఓటు హక్కే లేదా, లేకపోతే ఆధార్ కార్డే లేదా, ఇల్లే లేదా, వాకలు లేదా, సెంటు భూమి కూడా నీ పేరు మీద లేదా, అయినా పర్వాలేదండి. ఎందుకంటే దేవుడు నీకు గొప్ప రాజ్యాన్ని, గొప్ప స్వాస్థ్యాన్ని సిద్ధపాటు చేశాడు. హల్లెలూయా. దీనుల ఎడల ఆయన కృప చూపు దేవుడు, మేలు చేసే దేవుడు. నిశ్చయముగా నీ పక్షంగా ఆయన మేలు చేస్తాడు. నిశ్చయముగా నీ పక్షంగా ఆయన కృప చూపుతాడండి. ఆయన హెచ్చిస్తాడండి. గొప్ప కార్యాలు చేస్తాడండి ఆయన. ఆయన రాజ్యానికి నడిపిస్తాడంట. నీ ప్రజను తోడుకుని వస్తావు, ఆయన మనల్ని తోడుకుని వెళ్తాడు. ఆయన కొండ మీదకి, ఆయన స్వాస్థ్యం మీదకి, ఆయన రాజ్యం మీద. ఇజ్రాయేల్ ప్రజలను ఎలాగో కానానుకు తోడుకుని ప్రభు వెళ్ళారో, తన ప్రజలమైన, తన స్వాస్థ్యమైన, తన స్వరక్తమిచ్చి సంపాదించిన మనలను ఆయన కొండ మీదకి, ఆయన పరిశుద్ధ ఆలయం మీదకి, ఆయన చేతులు నిర్మించిన, స్థాపించిన చోటికి మిమ్ములను, మనలందరినీ ప్రభు తీసుకెళ్తాడు. ఆయన రాకడ సిద్ధంగా ఉంది. ప్రభు మనల్ని తీసుకెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన మనల్ని నిలబడి చేస్తారు. ఆయన రాజ్యములో మనము, మన కుటుంబం యుగయుగాలు ఉండబోతూ ఉన్నాం. అట్టి పరలోక రాజ్య భాగ్యము మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. ఆయన కృప మనకు సమృద్ధిగా కలుగునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.